ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు చాలా మంచి శుభార్త అండి. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అటువంటి జెన్పాక్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా 2 రకాలటువంటి రిక్రూట్మెంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట. వీటికి కంప్లీట్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అసోసియేటివ్, ప్రాసెస్ డెవలపర్కి సంబంధించిన ఈ 2 నోటిఫికేషన్లు మనకు నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా సో genpact.com careersjob.comలో మనమైతే ఉన్నారనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూసుకున్నది మనకు జాబ్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేటివ్, జాబ్ ఐడి వచ్చేసి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రైమరీ లొకేషన్ చూసుకున్నట్టే మనకు ఇండియా హైదరాబాద్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కోవిడ్ నిబంధనల ప్రకారంగా కొన్ని రకాల కారణాల వల్ల మనకు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ లెవెల్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్. సో జాబ్ పోస్టింగ్ చూసుకుంటే మనకు ఏప్రిల్ 26వ తేదీ 2022 అంటే నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఫుల్ టైం అనేది మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ హోమ్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అటువంటి జెన్పాక్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా అయితే 2 రిక్రూట్మెంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ వచ్చేసి మనకు ప్రాసెస్ అసోసియేటివ్ సంబంధించి అయితే నోటిఫికేషన్లు అయితే ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నది మనకు ఎంప్లాయీస్ విల్ బి రెస్పాన్సిబుల్ క్యారీ అవుట్ ది ప్రొడక్షన్ అట్ ప్రాసెస్ లెవెల్ అట్మోస్ట్ ఎఫిషియెంట్ మేనర్ ఆదరింగ్ ది ఆల్ ప్రాసెస్ అండ్ లెవెల్ ప్రోటోకాల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, కానీ ప్రాసెస్ అసోసియేటివ్గా మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మన జెన్పాక్ట్ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ ద్వారా మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. అది ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది మార్టేజ్ అండ్ సర్వీస్ టీమ్, అంటే మీరు సర్వీస్ టీమ్కి ఎవరైతే ఉన్నారో మన టీమ్ లీడర్ అయితే ఉన్నారో వాళ్ళకి మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అలాగే డేటా సెట్ కూడా కరెక్ట్గా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్గా మనకు ఒక ప్రాసెస్ చెప్పారనుకోండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, వాటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా సో మీకు ఇస్తారనమాట. ట్రైనింగ్లో మీకు ఏ విధంగా అయితే వర్క్ ఎలా అప్పచెప్తారో, ఇన్కేస్ వర్క్ ఎలా చెప్తారో అదే వర్క్ మీరు ఇక్కడ కూడా అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కమ్యూనికేషన్ అనేది టీం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నైతే మనకు ఎనీ గ్రాడ్యుయేట్ ప్రిఫర్డ్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్లో చెప్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. రెడీ టు వర్క్ ఆన్ స్ట్రాటజీ వర్కింగ్ అవర్స్, డ్యూటీ వాల్యూమ్, ఇన్ఫ్లుయెన్స్, గుడ్ కంపారిజన్, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్. సో మనకు ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. ఒక మెయిల్ వేరే కంపెనీకి పెట్టాలన్నా కానీ సో అక్కడ నుంచి వచ్చినా కానీ సో వాటికి సంబంధించిన రెస్పాన్స్ ఏవైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ అంతా కూడా మనకు కంప్లీట్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డెసిజన్ మేకింగ్ స్కిల్స్ రిక్వైర్డ్. సో సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సో మనకైతే ఆ ఆలోచన అయితే ఉండాలన్నమాట. అబిలిటీ టు ద అనలైజ్ అండ్ అబ్జర్వ్ థింగ్స్. సో మనం చేసేటువంటి వర్క్ అయితే ఉందో మనం అనలైజ్ చేసుకుంటూ అలాగే కొన్ని సో ఏవైతే మెయిన్ వర్క్స్ అయితే ఉంటాయో చాలా జాగ్రత్తగా చేసి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఎక్సెల్ స్కిల్స్ ఇంటర్మీడియట్. సో మనకు ఎక్సెల్ మనకి ఏదైతే ఉందో ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్లో ఆ ఎక్సెల్ కూడా మనకు వచ్చి ఉండాలి. టేక్ నాన్ స్క్రిప్టెడ్ అండ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్. సో అలాగే మనము ఇన్బౌండ్ కాల్స్ అంటే అక్కడ నుంచి రావడము ఇక్కడ నుంచి వెళ్ళడము కాల్స్ కూడా కంప్లీట్గా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అవేర్నెస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రీసోర్సెస్ అయితే ఇచ్చారన్నమాట. మనకు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిపైన బేసిక్ అవగాహన ఉన్నా కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నైతే మనకు ప్రాసెస్ అండ్ డెవలపర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది మన జెన్పాక్ట్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో ఇది కూడా సేమ్ మనకు ఇక్కడ చూసుకున్నైతే మనకు నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది అనమాట. బ్యాచిలర్ డిగ్రీ అలాగే గ్రాడ్యుయేట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంది. బేసిక్గా వీటికి శాలరీ చూసుకుంటే మనకు 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా పర్ యానం చూసుకుంటే మనకు 2,50,000 రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు మనకు పర్ యానం అయితే ఉంటుందన్నమాట. మిగతా అలవెన్స్తో సహా మనకు క్లియర్గా అయితే మనకైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నది మనకు
ఇన్వాయిస్ అండ్ క్యాష్ అలాగే పీడీ సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ ద అబిలిటీ పర్ఫార్మ్ డే టు డేస్ ఆపరేషన్ విల్ బి మెయింటైన్ ద SLA సాల్వింగ్ అండ్ క్వైరీ రిలేటెడ్ ద క్యాష్ అప్లికేషన్ కోఆర్డినేటింగ్ విత్ కస్టమర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారన్నమాట. సో కస్టమర్ సమస్య ఏవైతే క్యాష్ సమస్య ఏమి ఉంటాయో అలాగే ఇన్వాయిస్ సమస్య ఏమి ఉంటాయో సో ఇవి బేసిక్గా బీకామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా అనుభవం అయితే ఉంటుందన్నమాట. సో వాటిపైన ఆల్రెడీ వాళ్ళు సబ్జెక్ట్ అని తెలుసుకుంటారు, వాళ్ళకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మేకింగ్ ద కలెక్షన్ ఆఫ్ కాల్స్ టు కస్టమర్, ఈమెయిలింగ్, ఫిక్సింగ్ ద ఇన్వాయిస్ ఆర్ గెటింగ్ ద హార్డ్ కాపీస్ అండ్ మెయిల్ అవుట్ ఆఫ్ ది కస్టమర్ అండ్ పర్ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారన్నమాట. రిక్వైర్డ్స్ ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంకేస్ వాళ్ళకి మనం మెయిలింగ్ అండ్ ఫిక్సింగ్ ఇన్వాయిస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంది. అలాగే మన దగ్గర కూడా ఒక హార్డ్ కాపీ అయితే ఉండాల్సింది అనమాట. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళే అయితే ఇస్తారు. మీరు ఎటువంటి సమస్య అయితే పడవలసిన అవసరం లేదు అనమాట, ఆలోచించిన అవసరం లేదు. ఐడెంటిఫై ద రెక్టిఫై అండ్ unidentified cash and manage and the end the process and cash applications, process the cash application function invoices and assign the site, ensuring the DRR daily receipt and reconditionability అయితే ఇచ్చారన్నమాట. కంప్లీట్ ద టైమ్లీ అక్యురేట్ ద కాన్ఫిడెంట్లీ మేనర్ అయితే ఇచ్చారన్నమాట. సో కరెక్ట్ టైంలో మనం అయితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట. సో ఫాలో అప్ ది కస్టమర్ ఇంటర్నల్ డిస్ప్యూట్ అండ్ కస్టమర్ క్వశ్చన్స్ రైటింగ్ రిటర్న్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్ గెట్ ద రీసొల్యూషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీకు కంప్లీట్గా వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మీకు ఫ్రీగా అయితే జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తారు. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నైతే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ బీకామ్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ చదివినటువంటి క్యాండిడేట్స్ కూడా అయితే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, ఎటువంటి అనుభవం లేనటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళని మాత్రమే హైరింగ్ అయితే చేస్తున్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీరు ఈజీగా షార్టేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో స్ట్రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ రిటర్న్ అండ్ వర్బల్, సో మనకు చదవడము రాయడము మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్, సో మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వర్బల్ అండ్ రిటర్న్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అకౌంట్ అండ్ రిసీవబుల్ ఆర్డర్ అండ్ టు క్యాష్ అయితే ఇచ్చారన్నమాట. సో కంప్లీట్గా వీళ్ళకి నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. వీటికి సంబంధించిన 2 నోటిఫికేషన్ లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు జెన్పాక్ట్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ 2022 అప్లై ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ చదువుతున్నారో 1-2 సార్లు నోటిఫికేషన్ అన్ని చదివిన తర్వాత లాస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకు ఏ నోటిఫికేషన్ సంబంధించి ఆ నోటిఫికేషన్ క్లియర్గా నేనైతే సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చాను. సో ఎలా అప్లై చేసుకోవాలంటే సో మనకు సేమ్ ఒకే పద్ధతి ఉందన్నమాట. సో నేను ఈ నోటిఫికేషన్ అయితే చెప్తాను. మీకు లాస్ట్లో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అప్లై ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మొత్తం కూడా ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జాబ్ సంబంధించిన అప్లికేషన్ ప్రివ్యూ అండ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మనం యాక్సెప్ట్ చేయాలి. సో టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉంటాయన్నమాట ప్రతి కంపెనీకి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఆల్రెడీ అకౌంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి సో ఎంటర్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడ చూసుకున్నైతే మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. యూజర్ నేము అలాగే పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు. సో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ని క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత అక్కడ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత జెన్పాక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీ ఈ యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఏ నోటిఫికేషన్ సంబంధించి ఆ అప్లికేషన్ ఫామ్ అంతే ఓపెన్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనకి సపోజ్కి ప్రాసెస్ అసోసియేటివ్ అనుకున్నాండి, ప్రాసెస్ అసోసియేటివ్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే మనకు ప్రాసెస్ డెవలపర్ అనుకోండి, ప్రాసెస్ డెవలపర్ అప్లికేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ దానికి ఎలిజిబుల్, మీకు ఏ దానికి క్వాలిఫికేషన్ అనుకోండి ఆ దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో అవే కాకుండా నా సోషల్ మీడియా లింక్స్ అనేది
అనేది ప్రాపర్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ప్రాపర్గా యూజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంపాదించిన వీడియోస్ కూడా అయితే చేశాను. ఆ వీడియోస్ అన్ని సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అనమాట. ఆ లింక్స్ యూజ్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్గా అయితే చూడండి. లాస్ట్లో మీకు ఎలా మనీ విత్డ్రా చేశారో కూడా కంప్లీట్ ప్రాసెస్ అన్ని కూడా ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎటువంటి సమస్య అయితే అవసరం లేదు, ప్రాబ్లం అయితే అవసరం లేదు. కంప్లీట్ ప్రాసెస్ ప్రతి వీడియోలో కూడా మనము అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాము, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాము, అలాగే ఎర్నింగ్స్ ఎలా మనం చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, విత్డ్రా ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు స్టూడెంట్స్ అయినా కానీ ఇంకేస్ ఖాళీగా ఉన్న టైంలో మీ వీటైతే యూజ్ చేసుకొని మీరు అయితే మనీ అనేది సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి